వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ కిచెన్. రాణి గారు, మరి ఇప్పుడు మాకు నెక్స్ట్ ఏ వంటకం చూపించబోతున్నారు? స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. బెలూన్స్. బెలూన్స్. ఓకే, దేంతో చేస్తారు? మైదా పిండి, షుగర్. ఓకే, మైదా అండ్ షుగర్. ఓకే ఫైన్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? షుగర్, మైదా పిండి తడిపి పెట్టుకోవాలి పూరీలాగా, ఆయిల్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. మరి ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ పాకం పెట్టేసుకుందాము. అది అయ్యే లోపల ఫ్రై. షుగర్ వాటర్ కలిపి పాకం చేసుకోవాలి. నీళ్ళుగా పూరీ చేస్తాను. ఓకే, ఇప్పుడు మరి మైదా డోని తీసుకొని పూరీలా చేయాలి. ఆయిల్ వేడి చేయాలి మేడం. ఫస్ట్ ఆయిల్ కూడా పెట్టుకోవాలి. సో మైదా పిండి ముద్ద తీసుకొని పూరీలు చేసుకోవాలండి. ఆ పూరీలు ఒత్తుకుంటూనే ఒక పక్క మనం షుగర్ పాకంకి రెడీ చేసుకోవాలి, ఇంకో పక్క ఆయిల్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీ చేసుకున్నాం. మరి రాణి గారు, నైఫ్ తో ఇలా కట్ చేసుకోవాలా? ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కాకుండా ఓన్లీ మధ్యలోనే చివర్లు అలాగే ఉంచేసేయాలి. కార్నర్స్ అలాగే ఉంచేసి ఇవి ఇలా పట్టుకోవాలా. ఓకే, సో ఈ ప్రొసీజర్ కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాలండి. ఓకే, పూరి మనం ఫస్ట్ చిన్న పూరీలా చేసుకొని మధ్యలో మాత్రమే ఘాట్లు పెట్టుకొని చాకుతో చివర్లు మాత్రం చక్కగా ముడిచి పట్టేసుకోవాలన్నమాట. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నారా ఆల్రెడీ? చేసుకున్నాను. ఇలా చేసి పెట్టాను, ఫ్రై చేస్తాను. సో చూసారు కదండి, ఇలా మజ్జికి కట్ చేసుకొని సైడ్స్ ఇలా మడిచి పెట్టారు. సో ఇవేనా బెలూన్స్? ఇదే. సో చూస్తున్నారు కదా, అచ్చంగా ఇలానే చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేయాలి. లాస్ట్ ఫస్ట్ ఆయిల్ కాగాలిగా, పాకం అవ్వాలి, ఆయిల్ కాగాలి, ఒక పక్క పాకం అవుతుంది. మరి ఈ పాకం ఎంత అంటే లేత పాకమా గట్టి పాకం ఎలా రావాలి? తీగ పాకం. తీగ పాకం రావాలి, అంటుకోవాలి అలా. ఓకే, మరి రాణి గారు నాకు వచ్చి చెప్పండి, మరి ఇంకేం సంగతి? మరి మీ హస్బెండ్ గురించి చెప్పండి. హస్బెండ్ ఆర్టీసీలో చేస్తారు, చెప్పాను. ఆర్టీసీలో చేస్తారు. మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజే. సో మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది, పాకం కూడా రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాం. చేసేయండి. ఓకే, పాకం ఆఫ్ చేసేసుకున్నాం. పాకం ఆల్రెడీ తీగ పాకం వచ్చేసింది. మరి ఆయిల్లో వేసేద్దామా? ఫ్రై చేసి. ఓకే, వేసి నేను ట్రై చేస్తాను. చేయండి జాగ్రత్త. ఓకే, సో ఇవి బాగా ఇంకా ఉబ్బుతున్నాయి. ఓకే, బలూన్స్ అని అందుకే అన్నారు. ఓకే, మరి మీరు ఇంకా ఏమైనా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? టీవీలోనే చూసి చేస్తాను మేడం. టీవీలో చూసి హాలిడేస్లో ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు టీవీలో చూసి చాలా ఐటమ్స్ చేస్తాను. ఒకటే ఐటమ్ తినలేం కదా. అవునవును, అందులో పిల్లలు ఉన్నారంటే రకరకాలుగా వండి పెడుతూ ఉండాలి, లేదంటే బయట ఫుడ్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు. వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయాలంటే ఇదే మార్గం. ఓకే, మరి ఇంకేంటి, మరి మీరు టీచర్గా ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? 6th ఇయర్ మేడం. 6th ఇయర్. ఓకే ఫైన్. మరి టీచర్గా అవ్వాలని మీ చిన్నప్పటి నుంచి డ్రీమా? లేదండి. ఫస్ట్ యాక్చువల్గా నేను డాక్టర్ చదవాలనుకున్నాను. ఓ డాక్టర్. సీట్ రాలేదు. ఓహో, ఓకే. 2-3 times రాశాను ఎంసెట్ ఎగ్జామ్, కానీ రాలేదు. ఓకే, డాక్టర్ అవ్వబోయి టీచర్ అయ్యారు. ఏదైనా ఉపాధ్యాయ పదవి నిజంగా చాలా చాలా గొప్పది. చదువు అందరికీ పంచి పెడుతూ ఉంటాం మనం. టీచర్ రెస్పెక్టబుల్ పొజిషన్ సొసైటీలో. అవునవును, గురువు అనగానే ఆ రెస్పెక్టే వేరండి. ఈవెన్ ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు కూడా అంత రెస్పెక్ట్ గురువుకి ఇచ్చే రెస్పెక్ట్. మరి ఇంకేం సంగతి, మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? ఫేవరెట్ హీరో మిల్క్ బాయ్ మహేష్. మిల్క్ బాయ్ మహేష్, ఆయన వచ్చే సినిమా గురించి వెయిటింగ్ ఈగర్గా. ఫస్ట్ చూస్తారా మీరు? లేదు, చూడండి మేడం, కానీ నాకు ఇష్టం యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో మరి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రేయ. ఓకే, మరి ఈ మధ్యకాలంలో ఏమేమి మూవీస్ చూసారా? అన్ని కొత్త మూవీస్ కంప్లీట్ చేసేసారా?
చూస్తాను, టీవీలో వచ్చేవన్నీ చూస్తాను మేడం. పిక్చర్స్ అయితే టైం దొరికినప్పుడు చూస్తాను. ఓకే, ఆఫ్ చేసేయండి, తీసేద్దాం. తీసేసి ఇందులో వేసేసుకోవడం. ఓకే, మరి ఇవి వీటిని అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఈ సిరప్ని. సో ఈలోగా మీరు చిట్కా చెప్పేసేయండి. ఆనియన్స్ మనం డైలీ యూజ్ చేస్తాం కదా, ఎక్కువ యూజ్ చేస్తాం. తొందరగా ఫ్రై అవ్వాలంటే అవి ఫ్రై అయ్యే ముందు చిటికెడు సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. అంటే ఆయిల్ వేయంగానే అందులో చిటికెడు సాల్ట్ వేసుకుంటే కనుక తొందరగా ఫ్రై అయిపోతాయి. సో విన్నారు కదా వ్యూయర్స్, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కనుక ఆయిల్లో మనం ఆనియన్ ముక్కలు వేసుకోగానే అందులో చిటికెడు సాల్ట్ వేసుకుంటే కనుక తొందరగా ఫ్రై అయిపోతుందంట. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేస్తారులేండి. వంటింటి చిట్కాలంటే అందరూ బాగా వింటూ ఉంటారు. ఎక్కడెక్కడ ఏ చిట్కాలు వస్తాయా, ఎక్కడెక్కడ చదువుదామా అని చూస్తూ ఉంటారు అనమాట. నేనైతే బాగా బాగా ఫాలో అవుతాను. ఇది అయిపోయినట్టు అయిపోయిందా? ఓకే, తీసేద్దామా ప్లేట్లోకి? తీసి వేడి వేడి బలూన్స్. ఇవి వేడి వేడిగా ఉంటే బాగుంటాయా, చల్లగా అయ్యాక బాగుంటుంది? చల్లగా అయితే బాగుంటుందా? షుగర్ అంతా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. చల్లారిపోయాక కొంచెం గట్టి పడడం కానీ అలాంటివి అని ఉంటుందా? షుగర్ అంతా పైన పైన కనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇది స్వీట్నెస్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఎన్ని డేస్ ఉంటుంది అంటారు? ఉంటుంది 1 వీక్. ఓకే, చక్కగా క్రిస్పీగా ఇలానే ఉంటుంది అన్నమాట. వేడి వేడిగా బలూన్స్ తినటానికి రెడీగా ఉన్నాయి. నిజంగా అయితే స్వీట్ ఇంకా చాలా నోరు ఊరిపోతుంది. మరి బలూన్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేసి చెప్తాను. మీరు అలా చూస్తూనే ఉండండి, నేను చెప్తూ ఉంటాను అనమాట. నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఎక్కువ స్వీట్ లేదు, అలానే చల్లగా లేదు. ఈ మైదా పిండి క్రిస్పీనెస్ చాలా చాలా రిచ్ టేస్ట్ ఉందండి. నిజంగా అందులో చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో రాణి గారు నిజంగా ఎంత మంచి వంటకం మా తయారు చేసి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఎన్జిఆర్ ఛానల్ వారి తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి ఈరోజు వంటకం బలూన్స్. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ అలానే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ స్పైసీ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.